ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఆయన యందు విశ్వాసము ఉంచు వాడెవడును సిగ్గునందడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము వాగ్దానాన్ని వింటున్నటువంటి మీతో దేవాతి దేవుడు స్పష్టంగా ఒక మాటని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. రోమాలో ఉన్నటువంటి సంఘ ప్రజలతో అపోస్తులైనటువంటి పౌలు మరి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ఏ మనిషి అయితే దేవుని మీద విశ్వాసము ఉంచి ఉన్నాడో వాడు ఎన్నటికీ సిగ్గునందడు అని ఇక్కడ పౌలు గట్టిగా నొక్కి మరీ చెబుతున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి మనము మన జీవితంలో సిగ్గుపడే విషయాలు మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. పరిపూర్ణంగా మనము దేవుని మీద విశ్వాసము ఉంచలేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుడి మీద విశ్వాసము మనం ఉంచుతామో, ఒకవేళ మనం మన జీవితంలో సిగ్గుపరిచే కార్యాలు ఏదైనా మనకు ఎదురైనా దానిలో నుండి మనము తప్పించబడతామన్న విషయాన్ని గమనించాలి. దేవుడి మీద విశ్వాసము మనకు అత్యధికముగా ఉండాలి. ఈ కడవరి దినాల్లో జీవిస్తున్నటువంటి మనము 2 పడవల మీద కాలు వేయక ఒకే గమ్యాన్ని చేర్చే రథసారిదగు క్రీస్తు మీద మన విశ్వాసము నమ్మకాన్ని ఉంచి ఆయన యొక్క మాటని అనుసరించి జీవిద్దాం. దైవాశీర్వాదములను మనము పొందుకుందాం. గమనించి ఆయన యందు విశ్వాసాన్ని ఉంచి ముందుకు ఈ దినాన్ని ప్రారంభిద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి శ్రేష్టమగు నామమునకై కృతజ్ఞతలు. ఈ దినము మీరు మాట్లాడిన శ్రేష్టమగు వాక్యం కొరకై స్తోత్రం. నీ యందు విశ్వాసం ఉంచిన ఏ మనుషుడు కూడా సిగ్గుపడడు అని మీరు మాతో చెప్పారు. మీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. మమ్మల్ని సిగ్గుపరచనీయకుండా మా వేదన, మా బాధ, మా దుఃఖంలో మాకు తోడుగా ఉండి నడిపించండి. మా అనారోగ్యంలో నుండి మమ్మల్ని విడిపించండి. మా ప్రతి విధమైన శాపము, దరిద్రత, పాపము, అవిధేయత నుండి మమ్మల్ని విడిపించండి. మీరు అక్కడికి సిద్ధపరచండి అని ఎవరైతే ఈ వాగ్దానాన్ని విని ప్రార్థన చేయుచున్నారో వారి ప్రార్థన స్థిరపరచండి, బలపరచండి. మీరు అక్కడికి సిద్ధపరచండి. క్రీస్తు యేసు పేరిట వేడుకొని నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.